జై శ్రీమన్నారాయణ. విషయం ఏమంటే, ఒక మనం సాకే ఒక ఎనుము మన మాట వింటుంది, చెప్పినట్టు పోతుంది, చెప్పినట్టు గడ్డి మేస్తుంది, రెండేట్లు కొడితే పడింటుంది, కానీ పాలిస్తుంది, మనతో సాకుతుంది. ఒక డాల్ఫిన్ చేప మనిషి ఉండే తూకానికి, మనిషి ఉండే హైట్కి ఆ లెక్కతో లెక్కేసుకుంటే ఒక 20 మంది మనుషుల్ని వెయిట్ చేసే అంత డాల్ఫిన్ వెయిట్ ఉంటుంది. మనుషుల కన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. అంత చిన్న మనిషికి అది ఎంత విలువిస్తుంది, ఎంత మాటని తీసేయకోకుండా మనిషి మాట వింటుంది. అర్థం చేసుకోండి. అదే మనకి పుట్టిన పిల్లల్ని, నీ కడుపున పుట్టిన పిల్లల్ని నీ బిడ్డల్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఎటువంటి పరిస్థితి వచ్చింది ఆలోచించేయండి ఈ విషయాన్ని. పిల్లల్ని మాటకి ఎదురు మాట్లాడుకోకున్నట్ల సాధ్యమైనంత మంచి మాటలు మార్చుకోండి, సరి చేసుకోండి. తల్లిదండ్రులు కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, తండ్రి అయితే ఏదో జాబులకో దానికో దీనికో ఆయన కష్టంకో తెలిపోతున్నాడు. తల్లి ఏం చేస్తుందంటే, ఈ మధ్య సోకులు పడేవాళ్ళు అయితే అన్నారు కొద్దిగా. అందరూ అని కాదు, కొందరు మాత్రం కొద్దిగా వాళ్ళ ముందర విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని, మన పద్ధతులు మర్చిపోయి, బొట్టు పెట్టుకునేది మర్చిపోయి, అట్లా అదేదో ఆ డ్యాన్సులు చేసుకొని అట్లంతా తల్లులు ప్రవర్తిస్తున్నారు. పిల్లలు ఇంకెక్కడ విలువిస్తారు? వయసుకు తగ్గట్టుగా, విలువకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామన్నారాయణ.